శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ సరస్వత్యై నమ. భక్తులారా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నేటి వరకు మనం ఆదిసభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌక్తిక స్త్రీ పర్వాలని 11 పర్వాలు పూర్తి చేసాం. 18 పర్వాల్లో 12వదైన శాంతి పర్వంలో కూడా 191 అధ్యాయాలు పూర్తి చేసాం. ఈరోజున 192వ అధ్యాయం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవానుణ్ణి ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షంతారాం వందే లంకాభయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాస్రావిణం దిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. భృగురువాచ వానప్రస్థ కల్వపి ధర్మమనుసరంతః పుణ్యాని తీర్థాని నదీ ప్రస్రవనాని సువివిక్తేశ్వరణ్యేషు మృగమైషమరం వరాహ శార్దూల వన గజాకీర్ణేషు తపస్యంతో అనుసంచరింతి చక్త గ్రామ్య వస్త్రాభ్యవహారోపభోగ వన్యౌషధి ఫలమూల పర్ణ పరిమిత విచిత్ర నియతాహార స్థానాసనివో భూమి పాషాణ సిగత శర్కరావాలుకా భస్మకాశాయిన కాశకుశ చర్మవల్కల సంవృతాంగా కేశస్మ శునఖ రోమధారిణో నియతాకాలోపస్పర్శన అస్కందిత కాల బలి హోమానుష్ఠాయన సమకుశ కుసుమాపహార సమార్జన లబ్ధ విశ్రామ శీతోష్ణవర్ష పవన విష్టంభ విభిన్న సర్వత్వచో వివిధ వియమోపయోగ చర్యానుష్ఠాన విహిత పరిశుష్క మాంస శోణిత తత్వగస్య భూత ధృతిపర సత్వయోగాత్ శరీరాన్యుద్వహంతే. ఈ 2-3 అధ్యాయాల్లో బాగా వచనాలు ఎక్కువగా వస్తున్నాయి. గజ్జ అంటారు, కొంచెం చదవటం కష్టంగా. భృగు మహర్షి భరద్వాజులతో అంటున్నాడు వానప్రస్థాశ్రమం. నిన్న మనం బ్రహ్మచర్య గృహస్థాశ్రమ ధర్మాలు చెప్పుకున్నాం. వానప్రస్థాశ్రమాన్ని పాటించే వాళ్ళు ధర్మపాలన చేస్తూ పుణ్యతీర్థాల్లో నదీ తీరాల్లో జింకలు దున్నపోతులు పందులు పులులు అడవి ఏనుగులు సంచరించే దుర్గమ అరణ్యాల్లో తపోదీక్షతో తిరుగుతారు. గ్రామీణులు అనుభవించే వస్త్రభోజన సౌఖ్యాలను విడనాడి అడవుల్లో అప్రయత్నంగా లభించే అన్న ఫల మూల పర్ణాదులతో విచిత్రంగా పరిమితంగా నియతంగా ఆహారం స్వీకరిస్తారు. నేలపై కూర్చుంటారు. నేలపై కానీ రాళ్లపై కానీ ఇసుకపై కానీ కంకర మట్టిపై కానీ గండ్ర ఇసుకపై కానీ బూడిదపై కానీ శయనిస్తారు. రెల్లు దర్భలు మృగచర్మాలు చెట్టు బెర్రలతో శరీరాన్ని కప్పుకుంటారు. జటలు గడ్డం మీసాలు గోళ్ళు వెంట్రుకలు ఎప్పుడూ కలిగి ఉంటారు, అంటే కత్తిరించరు అన్నమాట. నేతకాలంలో స్నానాలు చేస్తూ వేళ అతిక్రమంపక బలిహోమాల్ని అనుష్ఠిస్తారు. సమిధలను దర్భల్ని పూలని సేకరించి ఆశ్రమాల్లో సమార్జనను పూర్తి చేసి ఆపై విశ్రమిస్తారు. చలిని వేడిని వానని గాలిని భరించి వారి చర్మం చిక్కి ఉంటుంది. వివిధ నియమ పాలనల వల్ల సత్కర్మాచరణం వల్ల వారి రక్త మాంసాలు శోషించి ఉంటాయి. శరీరంలో ఎముకలు చర్మం మాత్రమే మిగిలి ఉంటాయి. అయినా ధైర్యంతో శక్తితో శరీరాన్ని భరిస్తారు వారు. యస్యైతాం నియతశ్చర్యాం బ్రహ్మర్షి విహితాం చరేత్ సదహేదగ్నివద్దోషాన్ జయర్లోకాంశ దుర్జయాన్
నియమశీలుడై బ్రహ్మర్షి నిర్దిష్టమైన ఈ విధిని పాటించిన వానప్రస్థుడు అగ్నిలాగా దోషాలను దహించగలడు. గెలవరాని లోకాలను గెలవగలడు. పరివ్రాజకానాం పురారాచార తద్యథా విముచ్చాగ్ని ధన కలత్ర పరిబర్హణం సంగేష్వాత్మన స్నేహపాశానవధూయ పరివ్రజంతి సమలోస్తాస్మ కాంచనా స్త్రివర్గ ప్రవృత్తేష్వసక్త బుద్ధో హరిమిత్రో ఉదాసీనానాం తుల్యదర్శనా స్థావర జరాయుజాండ జర ఆయుజ అండ జస్వేదజోద్భిజ్ఞానాం భూతానాం వాంగ్మనః కర్మభిరనభిద్రోహిణో నికేత పర్వతపులివృక్షమూల దేవతాయత నాణ్యనుచరంతో వాసార్థముపేయర్నగరం గ్రామం వా నగరే పంచరాత్రికా గ్రామే చైకరాత్రికా ప్రవేశ్య చ ప్రాణధారణార్థం ద్విజాతీనం భవనాన్య సంకీర్ణ కర్మణాం ఉపతిష్టేయు పాత్ర పతితాయాచిత భవిక్ష కామక్రోధ దర్పలోభమోహ కార్పణ్య దంభ పరివాద్ అభిమాన హింస అనివృత్త ఇది. వాళ్ళ ఆచారం వానప్రస్థుల యొక్క ఆచారం ఎలా ఉంటుందయ్యా అంటే, వానప్రస్థులది అయిపోయింది, సన్యాసులది చెప్తున్నారు. వాళ్ళు ఏమిటంటే వాళ్ళ అగ్నిహోత్రాన్ని వదిలేస్తారు, భార్యని వదిలేయాలి, శయన సామాగ్రిని వదిలేయాలి, బంధాల నుండి తన స్నేహపాశాలను విడిపించుకొని తిరగాలి. పరివ్రాజకులు అలా మట్టి బిడ్డలు రాళ్ళు బంగారం సమానంగా చూస్తారు. వాళ్ళు పరివ్రాజకులు అంటే సన్యాసులు. ధర్మార్థ కామాసక్తులపై వారికి ఆసక్తి ఉండదు. శత్రువుల్ని మిత్రుల్ని తటస్థుల్ని ఒకటిగానే చూస్తారు. స్థావరాలకు కానీ పిండజ అండజ స్వేద ఉద్భిజ్య ప్రాణులకు కానీ, అంటే ప్రాణులు 4 రకాలన్నమాట. గుడ్డు నుంచి వచ్చేవి, చెమట నుంచి వచ్చేవి, స్వేదం నుంచి, పేలు అటువంటివి అన్నమాట. తర్వాత ఉద్భిజ్యాలు అంటే విత్తనం నుంచి వచ్చేవి. తర్వాత పిండజాలు అంటే పిండంలోంచి, మాతృపిండంలోంచి వచ్చేవి. వీళ్ళు ఈ ప్రాణులకు కానీ వాంగ్మనః కర్మలతో ద్రోహం ఎప్పుడు తలపెట్టరు. ఇటువంటి ప్రాణులకి వాచ మనస కర్మణ త్రికరణ శుద్ధి కలిగి ఉంటారన్నమాట. ఎప్పుడు కూడాను ద్రోహం తలపెట్టరు. ఇల్లు లేక పర్వతాల్లో, నదీ తీరాల్లో, చెట్ల కింద, దేవాలయాల్లో, ఇళ్లల్లో మాత్రం ఉండరు. పర్వతాల్లో కానీ, నదీ తీరాల్లో కానీ, చెట్ల కింద కానీ, దేవాలయాల్లో కానీ విశ్రమిస్తారు సన్యాసం పుచ్చుకున్నవారు. విడిదికై గ్రామానికి కానీ నగరానికి కానీ వెళ్తారు. నగరంలో 5 రాత్రులు, గ్రామంలో 1 రాత్రి విడిది చేస్తారు. ప్రాణధారణకై సంకరం కాని ద్విజాతుల ఇళ్ల ముందుకు వెళ్తారు. ద్విజాతులు అంటే కోమట్లు కానీ, వైశ్యులు కానీ, బ్రాహ్మణులు కానీ వాళ్ళ ఇంటికి మాత్రమే భిక్షకు వెళ్తారు. అంటే ఉపనయనం అయిన వాళ్ళ ఇంటికి అన్నమాట. అడగకుండానే భిక్షాపాత్రలో లభించిన దాన్ని స్వీకరిస్తారు. అక్కడ పోయి నిలబెడతారు అంతే, అడగరు అన్నమాట. ఇక కామ క్రోధ దర్ప లోభ మోహ కృపణత దంభ నింద అభిమాన హింసలకు వీళ్ళు దూరంగా ఉంటారు. భవంతి ఛాత్ర శ్లోక అభయం సర్వభూతేభ్య తత్వాయశ్చరతో ముని సతస్య సర్వభూతేభ్య భయముత్పద్యతే క్వచిత్. ప్రసిద్ధమైన శ్లోకాలు ఈ విషయంలో ఉన్నాయి. ఏమిటి అంటే, సర్వప్రాణులకి కూడా అభయమిచ్చి ప్రవర్తించిన మునికి ఏ ప్రాణి నుండి కూడా ఎప్పుడూ భయం ఉండదు. అరణ్యాల్లో తపస్సు చేస్తుంటారు. సింహాలు, పుళ్ళు, ఏనుగులు అన్నీ తిరుగుతుంటాయి. వాళ్ళ జోలికి రావు. ఎందుకంటే వాళ్ళు అవి గ్రహించగలుగుతాయి, మనుషులు గ్రహించరేమో. కానీ వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు వాళ్ళకి తెలుస్తాయి అన్నమాట. అందుకోసమే ఏ ప్రాణి నుండి వాళ్ళకి భయం ఉండదు. కృత్వాగ్నిహోత్రం స్వశరీర సంస్థం
శారీరమగ్నిం స్వముఖే జ్యోతి విప్రస్తు భైక్షోపగతైర్ హవిర్భిః చితాగ్నినాం సా వ్రజతే హి లోకం. అగ్నిహోత్రాన్ని తన శరీరంలోనే ఆరోపించుకొని భిక్ష ద్వారా లభించిన ఆహారాన్ని హవిస్సుగా తలలోని అగ్నిని ఉద్దేశించి ముఖంలో ఆహుతి చేసిన విప్రుడు అగ్నిచయనం చేసిన బ్రాహ్మణులు చేరే లోకాలనే పొందుతారు. మోక్షాశ్రం యశ్చరతే ధోక్తం శుచి సుసంకల్పిత ముక్త బుద్ధి అనింధనం జ్యోతిరివ ప్రసాదం సబ్రహ్మలోకం శ్రయతే మనుష్య. సంకల్పరహితమైన బుద్ధితో పవిత్రుడై శాస్త్రోక్త విధితో సన్యాస నియమాలను పాటించిన వాడు ఇంధనం లేని అగ్నిలాగా పరమశాంతమైన ప్రశాంతమైన జ్యోతిర్మయ బ్రహ్మలోకాన్ని పొందుతాడు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.